లాస్ట్ క్లాస్లో మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం గురించి కాన్సెప్ట్ బేస్డ్ అయితే తెలుసుకున్నాం. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అంటే ఫ్యాక్టర్ తీసుకొని అందులో ఉన్న కామన్ ఫ్యాక్టర్ తీసుకొని హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటాం అనేసి, వాటితో పాటు ఫ్యాక్టరేషన్ మెథడ్ ద్వారా కూడా మనము సాల్వ్ చేయగలం అన్నమాట ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. ఇప్పుడు ఈ క్లాస్లో మనం వచ్చేసి వీటికి ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకొని దాని ద్వారా హెచ్సిఎఫ్ గురించి, అది కాన్సెప్ట్ బేస్డ్, ఫ్యాక్టరేషన్ బేస్డ్, మరి షార్ట్ కట్ బేస్డ్, ఈ 3 మెథడ్స్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఇందులో మీకు ఏది బెటర్ అయితే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఒకటి ఎగ్జాంపుల్గా మీకు తీసుకోవడం జరుగుతుంది. ఆ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు ఇప్పుడు ఇక్కడ ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి 2 ఎగ్జాంపుల్ తీసుకోవడం జరుగుతుంది హెచ్సిఎఫ్ మీద. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య భాజకం, గరిష్ట సామాన్య కారణాంకం అని కూడా పిలవచ్చు. ఉదాహరణకి మీకు 2 ఎగ్జాంపుల్స్ అని చూపిస్తాను. ఒకటోది 4 and 8 మీద, రెండో ప్రాబ్లం వచ్చేసి 3, 6 and 18. 3, 6 and 18 మీద మీకు ఈ 2 ప్రాబ్లమ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా షార్ట్ కట్ మెథడ్, ఇంకా కొన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం. ఇప్పుడు 4, 8 మీద తీసుకున్నట్టయితే ఫస్ట్ మనము కాన్సెప్ట్ బేస్డ్ అనేది తీసుకున్నాం. కాన్సెప్ట్ బేస్డ్ ఇక్కడ మనకి 4, 8 అనే నెంబర్కి మనము హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఇందులో మనము హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నాం. అంటే మొదటిగా మనం ఏం తీసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ వన్ ఏం తీసుకుంటామంటే ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. అంటే ఇప్పుడు 4 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్, 8 అనే నెంబర్కి ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఫ్యాక్టర్స్ అంటే మనకి ఎంత ఉంటుంది, ఏదైతే ఒక నెంబర్ ఉంటుందో దానికి ఆ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ నుంచి దిగువ స్థాయికి అయితే ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు 4 నుంచి దాంతో హాఫ్ ఎంత, హాఫ్ వాల్యూ, ఫస్ట్ దీన్ని ఫ్యాక్టర్ తీసుకుంటే ఫస్ట్ 4, తర్వాత ఇందులో హాఫ్ ఎంత 2, ఇందులో హాఫ్ ఎంత 1. ఓకే, ఆ విధంగా తీసుకోవచ్చు. అన్నిటికీ వర్తించేది కొన్నిటికి వర్తిస్తుంది. అదేవిధంగా 8కి సంబంధించి 8, అదేవిధంగా ఇందులో హాఫ్ ఎంత 4, ఇందులో హాఫ్ 2 and 1. ఈ విధంగా మనం తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనము ఫ్యాక్టర్స్ తీసుకున్నాం. ఫ్యాక్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలంటే తీసుకున్న ఫ్యాక్టర్స్ నుంచి కామన్గా ఉన్న వాటిని తీసుకోవాలి. సెకండ్ స్టెప్. ఇందులో కామన్గా ఏమున్నాయి, ఇక్కడ 4 and 4 కామన్గా ఉన్నాయి రెండిట్లో, అండ్ 2 and 2 కామన్గా ఉన్నాయి, 1 and 1 అనేది కామన్గా ఉన్నాయి. తర్వాత తీసుకున్న కామన్ ఫ్యాక్టర్ తర్వాత హైయెస్ట్ వాల్యూ ఏదనేది చూసుకోవాలా, అదే మనకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ ఇచ్చిన వాటిలో హైయెస్ట్ 1, 2, 4 అంటే 4 అని చెప్పుకోగలుగుతాం. కాబట్టి హెచ్సిఎఫ్ మనకి ఏమవుతుందంటే ఆన్సర్ 4 అనేది అవుతుంది. మనం గమనించాల్సింది 4, 8 అనే నెంబర్ నుంచి మనకు కాన్సెప్ట్ బేస్డ్ తీసుకున్నట్టయితే 4 అనేది వచ్చేసింది. మరి సెకండ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది తీస్తాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనం ఈ 2 వాల్యూస్కి సంబంధించి ఏ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనేసి. మరి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ విధంగా 4, అదేవిధంగా ఈ విధంగా 8 అనేది తీసుకుంటాం వాటి ఫ్యాక్టర్స్. 4 కానీ 8 కానీ ఈవెన్ నెంబర్స్ ఏదైనా కానీ మనకు 2తో డివిజిబుల్ అవుతాయి. కాబట్టి మొదటిగా ఇప్పుడు 2తో మనం డివిజిబుల్ చేస్తాం. 2 2s 4 అండ్ 2 1s 2 అవుతాయి. అంటే ఇక్కడ ఇచ్చిన మన 4కి మనము ఏం తీసుకున్నామంటారుగా 4కి 2 into 2 అనేది వస్తాయి. అదే ఇక్కడ 8 కనుక తీసుకుంటే 2 4s 8 అండ్ తర్వాత 2 2s 4, తర్వాత 2 1s 2. అంటే లాస్ట్ ఇక్కడ మనకు 1 వచ్చినంత వరకు తీసుకోవాలి. 8 కనుక మనం తీసుకున్నట్టయితే మనకి ఏమొస్తుందంటే 2 into 2 into 2 వస్తుంది అనమాట. 2 into 2 into 2. మరి ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఇందులో కామన్గా ఉన్న వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. కామన్గా ఉన్న వాటిని సపోజ్ అట్లా కాకుండా ఇంకో విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు 4 అనే దాన్ని
2 × 2 2 స్క్వేర్. 8 అనే దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2 × 2 × 2 2 క్యూబ్డ్. ఇందులో మనము ప్యాట్రేషన్ మెథడ్లో హెచ్సిఎఫ్తో పాటు ఎల్సిఎం కూడా ఎలా కనుక్కోవాలో ఒకేసారి తెలుసుకుందాం. ఇక్కడ 4 and 8 నుంచి హెచ్సిఎఫ్ కనుక కనుక్కోవాలంటే ఇక్కడ కామన్గా ఉన్న వాటిలో ఏదైతే స్మాల్ వాల్యూ అయితే ఉంటుందో కామన్గా ఉండి అండ్ స్మాల్ వాల్యూ ఏదైతే ఉంటుందో ప్యాట్రేషన్ మెథడ్లో, ఓకేనా, ఇక్కడ కామన్గా ఉండి హైయెస్ట్ కాన్సెప్ట్లో, కానీ ప్యాట్రేషన్లో కామన్గా ఉండి ఏదైతే స్మాల్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ 2 2 కామన్గా ఉన్నాయి, వాటి యొక్క డిగ్రీస్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. మరి ఈ రెండిట్లో ఏది స్మాల్ అంటే కనుక ఇక్కడ ఇది స్మాల్ అవుతుంది. అంటే 2 స్క్వేర్ ఎంత 4, కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 4 అవుతుంది. అదేవిధంగా ఎల్సిఎం ఎట్లా తీసుకుంటామంటే ఎల్సిఎం కామన్గా ఉండి లార్జ్ నెంబర్ లేదంటే గ్రేటెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఈ రెండు కామన్గా ఉన్నాయి. ఈ రెండిట్లో వీటి యొక్క డిగ్రీస్ దీనికి 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఈ రెండిట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏది 3 అనమాట. అంటే ఎల్సిఎం కనుక్కోవాలంటే లీస్ట్ కామన్ మల్టిపుల్కి ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. అంటే 2 క్యూబ్డ్ అంటే ఎంత 8, కాబట్టి హెచ్సిఎఫ్ 4 ఎల్సిఎం 8 అనమాట. ఈ విధంగా మనకు వీటికి సంబంధించిన ప్యాట్రేషన్ మెథడ్ ద్వారా కూడా మనము హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనుక్కున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన వాటిలో దీనికి ఒకేసారి మనము హెచ్సిఎఫ్తో పాటు ఎల్సిఎం కూడా కనుక్కున్నాం. ఇక్కడ మనము 4 and 8కి ఎల్సిఎం కనుక కనుక్కోవాలంటే 4 and 8 కలుసుకోవాలంటే ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అయితే మొట్టమొదటిగా ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనము మల్టిపుల్ తీసుకోవాలి. ఈ 4కి మల్టిపుల్స్ అంటే దానికి డబల్ అయితే వస్తాయి అనమాట. 4 1 = 4, 4 2 = 8, 4 3 = 12, 4 4 = 16, 4 5 = 20 అండ్ సో ఆన్. అంటే ఎన్నైనా తీసుకోవచ్చు, మనం ఎక్కువైతే ఏం అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి దీనికి 8కి 8 1 = 8, 8 2 = 16, 8 3 = 24, 8 5 = 32 అండ్ సో ఆన్. అదేవిధంగా ఈ రెండింటికి మల్టిపుల్స్ అనేది తీసుకున్నాం. ఆ మల్టిపుల్స్లో నెక్స్ట్ స్టెప్ కామన్గా ఉన్నదాన్ని తీసుకోవాలి. కాబట్టి ఈ రెండింటిలో కామన్గా ఉండేది ఏంటంటే ఫస్ట్ 8 కామన్గా ఉంది, తర్వాత 16 కామన్గా ఉంది, 20 ఈ రెండింటికి 20 లేదు, తర్వాత 24 తీసుకుంటే 24 అనేది కూడా కామన్గా ఉంటుంది. కానీ ఈ విధంగా తీసుకుంటూ పోతే ఎన్నైనా వస్తాయి. కానీ మనకు కావాల్సింది థర్డ్ స్టెప్లో లీస్ట్ నెంబర్ కావాలి. ఎప్పుడైనా మనము వీటిలో మల్టిపుల్స్ తీసుకున్నప్పుడు, ఆ రెండింటిలో కామన్ మల్టిపుల్స్ తీసుకున్నప్పుడు, అందులో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏదైతే మొదటిగా మనము తీసుకున్నామో కామన్గా ఉంటుందో ఆ మొదటి కామన్ నెంబరే మనకు లీస్ట్ నెంబర్. కాబట్టి లీస్ట్ నెంబర్ 8 అవుతుంది. కాబట్టి ఎల్సిఎం ఏమైంది మనకి 8 అయిపోయింది అనమాట. ఇందాక మనకు వచ్చిన ఆన్సర్లో హెచ్సిఎఫ్ 4 అనేది కాన్సెప్ట్ ద్వారా తెలుసుకున్నాం, ఎల్సిఎం 8 అనేది మనం కాన్సెప్ట్ ద్వారా తెలుసుకున్నాం, మరియు ప్యాట్రేషన్ మెథడ్ ద్వారా తెలుసుకున్నాం. మరి ఈ 4 and 8కి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం షార్ట్ కట్ మెథడ్ అనేది ఎట్లా యూజ్ చేస్తాం? ఇప్పుడు 4 and 8కి ఒకవేళ మనం హెచ్సిఎఫ్ కనుక కనుక్కోవాలంటే 4 and 8కి హెచ్సిఎఫ్ కనుక కనుక్కోవాలంటే మీరు బాగా గమనించాలి. ఈ రెండు అనేది జస్ట్ అండర్స్టాండింగ్ లేదంటే అవగాహన కోసం ఉపయోగపడుతుంది. బట్ ఏంటంటే ఇది ఒక అండర్స్టాండింగ్ కోసం ఉపయోగపడుతుంది, ఇది స్టెప్ బై స్టెప్ చేయడానికి ఉపయోగపడుతుంది కూడా. ఇది కూడా యాక్చువల్గా అయితే కనుక ఇక్కడ వచ్చే షార్ట్ కట్ మెథడ్ మనం రాసేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి తక్కువ విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేసే విధంగా మనము చేసుకోవచ్చు అనమాట. మరి ఈ షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఎట్లా చేస్తామంటే మొదటగా హెచ్సిఎఫ్ కనుక్కోవాలనుకున్నప్పుడు అవి 2 నెంబర్స్ ఇవ్వండి, 3 నెంబర్స్ ఇవ్వండి, ఎన్ని నెంబర్స్ అని ఇవ్వండి. మనకు 4 and 8 అనే ఒక 2 నెంబర్స్ ద్వారా మొదటగా మనం హెచ్సిఎఫ్ అనేది కనుక్కున్నాం షార్ట్ కట్ మెథడ్ ద్వారా. ఇచ్చిన ఈ 2 నెంబర్స్ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అనేది ఫస్ట్ గమనించాలి.
హెచ్సిఎఫ్లో మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఫస్ట్ స్టెప్ డిఫరెన్స్. ఫస్ట్ స్టెప్ డిఫరెన్స్. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? వీటి మధ్య 4 అండ్ 8 మధ్య డిఫరెన్స్ 4 ఉంది. 4 ఉంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే వచ్చిన డిఫరెన్స్ నుంచి ఈ 2 నెంబర్స్ అనేది క్యాన్సల్ అవుతాయా అవ్వవా, అంటే మల్టిపుల్ లేదా డివిజిబుల్ లేదంటే క్యాన్సల్ ఏదైనా అనొచ్చు. ఈ 4 అనే నెంబర్ నుంచి 4 1 జా 4, 4 2 జా 8 రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే ఇచ్చిన ఒక 2 నెంబర్స్ నుంచి మనం ఫస్ట్ డిఫరెన్స్ తీసుకొని ఆ డిఫరెన్స్ వచ్చిన దాని నుంచి మనము ఆ నెంబర్లో ఇవి ఆ 4 అనే నెంబర్ ద్వారా ఈ టేబుల్ అనేది ఉన్నాయా, 4th టేబుల్లో ఈ 4 8 అనేది ఉన్నాయా లేవా అని చూస్తాం. క్యాన్సిల్ అయినాయంటే రెండింటికి క్యాన్సిల్ అయిపోయినాయి. కాబట్టి అప్పుడు రెండింటికి క్యాన్సిల్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మనకు ఏదైతే మనం డిఫరెన్స్ ద్వారా చేసినామో అదే మనకు హెచ్సిఎఫ్ అవుతుంది. అది సింపుల్గా చెప్పాలంటే. అదేవిధంగా మనం ఎల్సిఎం కనుక కనుక్కోవాలంటే ఎట్లా తీసుకుంటామంటే 4 అండ్ 8 అనే నెంబర్లో ఈ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాం. మనం ఇందులో డిఫరెన్స్ తీసుకుంటాం. ఈ ఎల్సిఎంలో మాత్రం మనము హైయెస్ట్ లేదా గ్రేటెస్ట్ నెంబర్ తీసుకుంటాం. హైయెస్ట్ నెంబర్ అనేది తీసుకుంటాం. ఇందులో హైయెస్ట్ నెంబర్ మనకి ఏముంటుంది? 4 అండ్ 8లో హైయెస్ట్ నెంబర్ 8. హైయెస్ట్ నెంబర్ 8 అయినప్పుడు రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రిమైనింగ్ నెంబర్తో ఇది మల్టిపుల్ కానీ డివిజిబుల్ కానీ క్యాన్సల్ కానీ లేదంటే 4th టేబుల్లో 8 అనేది కానీ ఉంటుందా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ లేదంటే హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాం. రిమైనింగ్ నెంబర్తో ఇది మల్టిపుల్ అవుతుందా అవ్వదా. అప్పుడు ఈ నెంబర్తో 4 1 జా 4, 4 2 జా 8 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి ఆ 8 అనేది మనకు ఎల్సిఎం అవుతుంది. సింపుల్, చాలా సింపుల్. ఇక్కడేమో మనకి డిఫరెన్స్ తీసుకొని ఆ టేబుల్లో పోతే కనుక ఆ డిఫరెన్సే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు 2 నెంబర్స్లో గ్రేటెస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ తీసుకొని రిమైనింగ్ నెంబర్తో అది మల్టిపుల్ అయితే ఆ హైయెస్ట్ నెంబరే మనకు ఎల్సిఎం అవుతుంది. ఇందులో డిఫరెన్స్ అవుతుంది, ఇందులో హైయెస్ట్ నెంబర్ అవుతుంది. మనకి ఇంకో డౌట్ రావచ్చు, ఒకవేళ ఎప్పుడు ఇదే విధంగా టేబుల్లో ఉండే నెంబర్సే ఇవ్వరు కదా, డిఫరెంట్ నెంబర్స్ ఇస్తారు. అలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు లేదంటే 3 or 4 నెంబర్స్ అనేది ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ అనేది ఎట్లా చేయాల్సి ఉంటుంది, మరి ఎల్సిఎం అనేది ఎట్లా చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ కూడా మీకు ఇచ్చిన ప్రకారం మీరు చూడండి. ఈ 3 6 18 సంబంధించి మీరు ఇందులో కాన్సెప్ట్ బేస్డ్ చేయాలన్నా కానీ మీరు 3 6 18కి సంబంధించి ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే వాటికి ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. అందులో కామన్గా ఉండే వాటిని తీసుకొని అందులో హైయెస్ట్ కనుక్కోవాలి. ఫ్యాక్టరేషన్ మెథడ్ అయితే 3కి 6కి 18కి తీసుకొని ఈ మెథడ్ ద్వారా మనం కనుక్కోగలగాలి. అదే షార్ట్ కట్ మెథడ్ గానే మనం యూజ్ చేసినట్టయితే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 3 6కి డిఫరెన్స్ ఎంత ఉందంటే 3 ఉంది. 6 and 12 18కి ఎంత డిఫరెన్స్ ఉందంటే 12 ఉంది. ఇలా 3 నెంబర్స్ వచ్చినప్పుడు మనకు ఇక్కడైతే ఒకే డిఫరెన్స్ ఉంది కాబట్టి దాంతో మల్టిపుల్ అయిపోయింది. ఈ విధంగా 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు లేదంటే 4 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా డిఫరెన్స్ వచ్చినప్పుడు వచ్చిన 2 డిఫరెన్సెస్ నుంచి ఏ నెంబర్ మనం తీసుకోవాలి? ఇట్లా 3 నెంబర్స్ వచ్చినప్పుడు ఒక 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 3 వచ్చింది, ఇంకో 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 12 వచ్చింది. వచ్చిన డిఫరెన్సెస్ రెండింటి నుంచి ఏదైతే లీస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో లీస్ట్ నెంబర్ ఏది 3 దాన్ని తీసుకుంటాం. దాన్ని మాత్రం తీసుకుంటాం, లీస్ట్ నెంబర్ మాత్రమే తీసుకుంటాం. లీస్ట్ నెంబర్ 3 అయినప్పుడు ఆ 3 టేబుల్లో 3 6 18 ఉన్నాయా? ఆ 3 అనే డిఫరెన్స్ నుంచి 3 అనేది క్యాన్సిల్ అవుతుంది, 6 అనేది క్యాన్సిల్ అవుతుంది, 3 6 జా 18 కూడా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి అన్నిటికీ ఈ 3 అనే నెంబర్ నుంచి ఈ 3 నెంబర్స్ 3 నెంబర్స్ అనేది క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి ఈ 3 అనేది మనకు ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ అవుతుంది. 3 6 and 18లో హెచ్సిఎఫ్ అవుతుంది. మరి వీటికి సంబంధించి మనము కాన్సెప్ట్ బేస్డ్ తీసుకొని అదే వస్తుందో లేదని ఒకసారి గమనిద్దాం. ఇప్పుడు 3 6 and 18 సంబంధించి తీసుకుంటే 3లో సంబంధించి మనం ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కుంటాం, ఫస్ట్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. 3 నెక్స్ట్ 1 అంతే ఫ్యాక్టర్స్. 6కి వచ్చేసి
ఎందుకంటే అది ప్రైమ్ నెంబర్ కాబట్టి. 6కి వచ్చేసి 6 అండ్ 3 అండ్ 1 సారీ 3 2 కూడా వస్తుంది, 2 అండ్ 1. 6కి సంబంధించి 6 వస్తుంది, 3 2 జా 2 3 జా 1 6 జా, ఆ విధంగా వస్తుంది అనమాట ఫ్యాక్టర్స్. 18కి వచ్చేసి 18 అండ్ 9 అండ్ 6 అండ్ 3 అండ్ 1 వస్తాయి. ఈ విధంగా 18 9 6 3 1 అనేది వస్తాయి. ఇందులో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ అంటే ఓన్లీ 3 అనేది మాత్రం ఉంది ఇక్కడ అనమాట. కాబట్టి ఇందులో హైయెస్ట్ అయిన కామన్ ఉన్న ఫ్యాక్టర్ తీసుకున్నాం, హైయెస్ట్ అయినా ఒకే ఒక్క నెంబర్ ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ మనకి ఏమవుతుందంటే 3 అనేది అవుతుంది, 3 అనేది అవుతుంది. ఒకవేళ మనము ఫ్యాక్టరేషన్ మెథడ్ కూడా తీసుకున్నట్టయితే మనం 3కి అండ్ 6కి అండ్ 18కి తీసుకున్నామంటే 3కి 3 1 జా, 6కి 3 2 జా అండ్ 2 1 జా, అండ్ వచ్చేసి 18కి 3 6 జా అండ్ 2 3 జా అండ్ 3 1 జా. కాబట్టి వీటిని మనం తీసుకుంటే కనుక ఇందులో మనకు ఫస్ట్ 3కి సంబంధించి 3 అనేది వస్తుంది, అండ్ నెక్స్ట్ 6కి సంబంధించి 2 × 3 వస్తుంది, అండ్ 18కి సంబంధించి 3 × 3 × 2 అనేది వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం కూడా ఏంటంటే ఇందులో మనం తీసుకోవాల్సింది ఏంటంటే వీటికి సంబంధించి 3 స్క్వేర్ అనేది తీసుకుంటాం, 3 స్క్వేర్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు ఈ కామన్గా ఉండేటి ఏమున్నాయి? మూడిట్లో కామన్గా ఉండాలి. ఇక్కడ 2 2 అనేది 6 అండ్ 18లో మాత్రమే కామన్గా ఉంది, 3లో లేదు. ఓన్లీ 3 అనే నెంబర్ మాత్రమే మూడిట్లో కామన్గా ఉంది. కాబట్టి ఇందులో లోయెస్ట్ అంటే లీస్ట్ నెంబర్ ఏది అనేది మనం హెచ్సిఎఫ్ అనమాట. కాబట్టి 3 3 3లో 3 స్క్వేర్లో 3 అనేది లీస్ట్ నెంబర్ కాబట్టి 3 అనేది హెచ్సిఎఫ్. ఎల్సిఎం కన్నా తీసుకున్నామంటే ఇందులో హైయెస్ట్ నెంబర్ 3 స్క్వేర్, హైయెస్ట్ నెంబర్ 3 స్క్వేర్. 3 స్క్వేర్ ఎంత అవుతుంది? 3 స్క్వేర్ 9 ఇంటూ రిమైనింగ్ నెంబర్ కూడా తీసుకోవాలి, రిమైనింగ్ నెంబర్ 2 ఈక్వల్ టు 18. 18 అనేది ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు ఈ 3 6 18 నుంచి ఎల్సిఎం ఎట్లా కనుక్కోవాలని చూద్దాం. ఎల్సిఎం వీటి ద్వారా కూడా మనము ఇందులో హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి ఎల్సిఎంలో. రిమైనింగ్ 2 నెంబర్స్తో క్యాన్సిలేషన్ అవుతాయో లేదా అని చూస్తాం. రిమైనింగ్ 2 నెంబర్స్ తోటికే క్యాన్సిలేషన్ అయితే 3తో 3 6 జా, 6తో 6 3 దా క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 18 అనేది 18 అనేది ఎల్సిఎం అవుతుంది, 18 అనేది ఎల్సిఎం అవుతుంది అనమాట. ఇది వీటికి సంబంధించి ఇందులో మనం కొంచెం బేసిక్గా క్వశ్చన్స్ అనేది తెలుసుకున్నాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ హెచ్సిఎఫ్ కనుక్కున్నప్పుడు డిఫరెన్సెస్తో మన క్యాల్కులేషన్ పోకుంటే ఏం చేయాలి? ఎల్సిఎం కనుక్కున్నప్పుడు ఈ విధంగా హైయెస్ట్ నెంబర్ వచ్చినప్పుడు రిమైనింగ్ నెంబర్స్తో అది మల్టిపుల్ కాకుంటే ఏం చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. PVR Institute, one-stop solution for all competitive exams. AP TET and DSC, offline and online, paper 1 and 2, SGT, SA, Pandit. Experienced faculty, chapter-wise test and grand tests with explanation. Offline coaching తీసుకున్న వారికి ఆన్లైన్ కోచింగ్ ఉచితం. ఆన్లైన్ కోచింగ్ కొరకు PVR Institute యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేయగలరు. హాస్టల్ వసతి కలదు. PVR Institute, నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ PV రమణ, 98826663. బ్యాంకింగ్, ఎస్ఎస్సి, డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు సచివాలయం జాబ్స్ కి అతి తక్కువ ఫీజుతో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ PVR ఇన్స్టిట్యూట్. కోచింగ్ కు రాలేని వారికి సైతం ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ చాలా మంది ఆస్పిరెంట్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ PVR ఇన్స్టిట్యూట్. నాగ దస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ PV రమణ. కాంటాక్ట్ నంబర్ 98826663.